రీల్స్ చేసే వారికి గుడ్ న్యూస్. డిజిటల్ ఇండియా 10వ వార్షికోత్సవంగా కేంద్ర ప్రభుత్వం రీల్ కాంటెస్ట్ ప్రారంభించింది. మై గవర్నమెంట్ లో రిజిస్టర్ చేసి డిజిటల్ ఇండియాతో వచ్చిన మార్పులపై రీల్స్ క్రియేట్ చేయండి. టాప్ 85 మందికి 2 లక్షల రూపాయల నగదు బహుమతులు గెలిచే అవకాశం. చివరి తేదీ ఆగస్టు 1గా నిర్ణయించారు. హరిహర వీరమల్లు ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొని చివరకు పూర్తయింది. కరోనా ఎన్నికల వల్ల ఆలస్యమైందని, పోరాట సన్నివేశాలను తానే దర్శకత్వం వహించానని పవన్ కళ్యాణ్ తెలిపారు. పాలన వల్ల సినిమా పనులకు తగిన సమయం ఇవ్వలేకపోయానన్నారు. విభిన్న దేశాలకు చెందిన అసత్య ప్రచారాలపై గూగుల్ కఠిన చర్యలు తీసుకుంది. 2025 మొదటి త్రైమాసికంలో 23,000కు పైగా ఖాతాలు తొలగించగా, ఇందులో చైనాకు చెందిన 7,700, రష్యాకు చెందిన 2,000 యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కంటెంట్ వల్ల ఈ చర్యలు తీసుకున్నట్టు వెల్లడించింది. 199 కోట్ల రూపాయల విరాళాలపై పన్ను మినహాయింపు కోరిన కాంగ్రెస్ కు ఆదాయ పన్ను ట్రిబ్యునల్ షాక్ ఇచ్చింది. ఆలస్యంగా రిటర్నులు దాఖలు చేయడం వల్ల మినహాయింపు అర్హత లేదని స్పష్టం చేస్తూ పన్ను చెల్లించాల్సిందేనని నిర్ణయించింది. ఏపీలో జిల్లా, మండల, గ్రామాల సరిహద్దుల మార్పులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రజల సూచనల మేరకు 7 మంత్రులతో ఉపసంఘం ఏర్పాటైంది. చారిత్రక, సాంస్కృతిక నేపథ్యంతో పాటు భౌగోళిక, జనాభా అంశాలను పరిగణలోకి తీసుకొని మార్పులు చేపట్టాలని సూచించారు. బయ్యారం మండలంలో నకిలీ మొక్కజొన్న విత్తనాల వల్ల పంట నష్టం పాలైందని బాధపడుతున్న రైతు దంపతులు న్యాయం లేకపోతే ఆత్మహత్యకు కూడా వెనకాడమని ఆవేదన వ్యక్తం చేశారు. షాపు యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీలో మంత్రి అద్దంకి దయాకర్ ను నిరుద్యోగులు నిలదీశారు. జాబ్ క్యాలెండర్, జీపీఓ నోటిఫికేషన్ ఎప్పుడేస్తారంటూ ప్రశ్నలు వేస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న సన్న బియ్యంలో 50% నూకలున్నాయని ప్రజలు చెబుతున్నారని హరీష్ రావు విమర్శించారు. దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి సన్న బియ్యంలా పంపిణీ చేస్తున్నారన్నారు. అమెరికా, ఇండోనేషియా మైలురాయి వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఇండోనేషియా 99% కంటే ఎక్కువ అమెరికా వస్తువులపై సుంకాలు తొలగించగా, అమెరికా ఇండోనేషియా ఉత్పత్తులపై సుంకాన్ని 32% నుంచి 19%కు తగ్గించింది. ట్రంప్ దీన్ని అమెరికన్ పరిశ్రమల విజయంగా అభివర్ణించారు. త్వరలో జరగనున్న గవర్నర్ నియామకాలలో యనమలకు అవకాశం కలదని టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇతర సీనియర్లతో పోలిస్తే పదవి ఇవ్వాల్సిన అవసరం యనమలకే ఉందని అభిప్రాయపడుతున్నారు. గవర్నర్ పదవి దక్కుతుందా లేదా అనే ఆసక్తి పెరుగుతోంది. భారతదేశంలోని 26 ప్రభుత్వ హోమియోపతి కేంద్రాల్లో గుడివాడ సెంటర్ టాప్ 2వ స్థానంలో నిలిచింది. ఇక్కడి అనుభవజ్ఞులైన వైద్యులు ఉచితంగా హోమియో సేవలు అందిస్తున్నారు. శాశ్వత పరిష్కారానికి ప్రజలు ఈ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. కూకట్పల్లిలో గంజాయి మత్తులో వ్యక్తి హంగామా. మూసాపేట రోడ్డుపై ఒక ఫ్యామిలీ వెళ్తున్న కారును ఆపి దానిపై ఎక్కి బెదిరించాడు. కారులోని వారు భయాందోళనకు లోనయ్యారు. రోడ్లపై మహిళలు, కుటుంబాలు తిరగడం కష్టమవుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉప్పాడ తీరంలో అలలు ఉధృతంగా ఎగిసిపడడంతో మాయాపట్నం గ్రామం జలమయమైంది. సముద్రపు నీరు 70 ఇళ్లలోకి చొచ్చుకొని వచ్చి 20 ఇళ్లు కూలిపోయాయని గ్రామస్తులు తెలిపారు. రక్షణ గోడలు, జియో ట్యూబ్ ధ్వంసం వల్ల గ్రామం మొత్తం నీటి ఎద్దడికి లోనైంది. అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. ములుగు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు బొగతా జలపాతం పరవలు తొక్కుతోంది. పచ్చని పర్వతాల మధ్య నుండి ప్రవహిస్తున్న నీటి ప్రవాహం కనువిందు చేస్తోంది. ప్రకృతిని ఆస్వాదించేందుకు, జలపాతాన్ని దర్శించేందుకు పెద్ద ఎత్తున సందర్శకులు తరలివస్తున్నారు. కాలికట్ నుంచి దోహాకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో టేకాఫ్ తర్వాత క్యాబిన్ ఏసీలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయబడింది. విమానంలో 188 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. హరిహర వీరమల్లు విడుదల సందర్భంగా మంత్రి లోకేష్ పవన్ కళ్యాణ్ ను ప్రశంసించారు. అభిమానుల్లాగే తాను కూడా సినిమాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపారు. చిత్ర బృందానికి అభినందనలు తెలిపిన లోకేష్ మూవీ ఘన విజయం సాధించాలని కోరుకున్నారు. ఉపరాష్ట్రపతి రాజీనామా చేయడంతో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉప ఎన్నిక జరిగినా కొత్తగా ఎన్నికయ్యే వ్యక్తి పదవీకాలం 5 ఏళ్లే అవుతుందని రాజ్యాంగం స్పష్టం చేస్తుంది. జగదీప్ ధన్కడ్ పదవి వదలడం హఠాత్తుగా కాదు, ప్లాన్ ప్రకారమే జరిగిందన్న చర్చ సాగుతోంది. పార్లమెంట్ సమావేశాల్లో 3వ రోజు గందరగోళం కొనసాగింది. బీహార్ ఓటర్ల జాబితాపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. స్పీకర్ పోడియం వద్ద నిరసనతో లోక్సభ, రాజ్యసభ మధ్యాహ్నం 12 వరకు వాయిదా పడ్డాయి. అవినీతి కేసులో ఐపీఎస్ అధికారి సంజయ్ కు హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ను చూసి సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. టెండర్ అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనపై సాక్ష్యాలు సమర్పించాలంటూ ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 30కి వాయిదా వేసింది. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే పిఏ హరిబాబును 84 లక్షల రూపాయల మోసం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేశాడని బాధితులు ఫిర్యాదు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు గౌరవం కల్పించాలంటూ దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో బీజేపీ బీసీల నాయకత్వాన్ని అణచివేస్తుందంటూ బండి సంజయ్ పై విమర్శలు చేశారు.
ఉత్తరప్రదేశ్ లో హర్షవర్ధన్ జైన్ అనే వ్యక్తి వెస్ట్ ఆర్కిటికా పేరుతో నకిలీ ఎంబసీ ఏర్పాటు చేసి జాబ్ రాకెట్ నడుపుతూ పోలీసులకు చిక్కాడు. ఖరీదైన కార్లు, దౌత్య పాస్పోర్ట్లు, నకిలీ ఫోటోలతో మోసాలు చేసిన అతడి వద్ద నుంచి 44 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఇకపై జనరల్ కోచ్ లో ప్రయాణించే వారికి తినేందుకు ఇబ్బందులుండవు. ఐఆర్సీటీసీ కొత్తగా ప్రారంభించిన సేవతో జనరల్ క్లాస్ ప్రయాణికులకు నాణ్యమైన భోజనం, తాగునీరు సీటు వద్దకే అందనుంది. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. కంచగచ్చిబౌలి భూముల కేసులో సుప్రీంకోర్టు విచారణ ఆగస్టు 13కు వాయిదా వేసింది. పర్యావరణ పరిరక్షణపై తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయగా ప్రతివాదులు రిప్లైకి సమయం కోరారు. సిజేఐ గవాయి ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.